దిల్ రాజు గారి విషయానికి వస్తే మిస్టర్ పర్ఫెక్ట్లో ఆయన పాత్ర ఎంత? ఆయనలో గొప్పతనం ఏంటంటే చాలా టైం ఇస్తారు. మనం ఏ రైటర్ కావాలంటే ఆయనతో కూర్చోబెడతారు. మనకి ఒక దాన్ని ఏమంటారు, ఫ్రీడమ్ అని కాదు, ఇది సార్ ఇది ఒక చిన్న డౌట్ ఉంది, 4 రోజులు ఆగి చేద్దామనంటే 4 రోజులు ఆగి చేద్దామని అంటారు. అసలు అలాంటి ప్రొడ్యూసర్ ఉండరు, ఎవరు ఉండడు. అంటే ఎంత దెబ్బలు తగిలినా ఆ సినిమా పిచ్చి అంటారే, అట్లా కూర్చొని దాని బెటర్మెంట్కి ఎంతమంది. నేను మామూలుగా అయితే అసలు కథ చెప్పాలంటే ప్రాణం పోతుంది వేరే వాళ్ళకి. అరే మన కథ వాడికి తెలిసి వాడేమనుకుంటాడు. ఈయన అట్లా కాదు, 10 మందిని కూర్చోబెడదాం అంటాడు, కూర్చుంటాడు. అదే ఆయన పార్టిసిపేషన్. బట్ ఆయన కూర్చుంటాడు డిస్కషన్స్లో. ఆయన అంటే ఇది ఇట్లా అన్నాడు దర్శకుడు, నువ్వు మొన్న ఆ రోజు అలా అన్నావు కదా, ఇతన్ని ఇలా అన్నాడు కదా, దీనికి ఏం చేద్దాం. దట్స్ హౌ హీ పార్టిసిపేట్స్. ఆయన అందరు బెస్ట్ పీపుల్ని ప్రొవైడ్ చేస్తాడండి. బెస్ట్గా రావడానికి ఏం చేయాలో చూస్తారు. అన్డౌటెడ్లీ ఈజ్ నైస్, వెరీ నైస్. చీచి ఆ కథ కాదు, అది వేరే కథ మార్చారు. ఓకే ఓకే. అంటే నాది ఒపీనియన్ కాదు, బయట ఒపీనియన్. లేదు, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఒపీనియన్. అది తరుణ్ కథ వేరు.